భగవతే నమః. 55, 56 పక్క పక్కనే 2 నామాలు ఉన్నాయి. ఇందులో ఒకటి భారతీ జేత్రే నమః. 56వ నామం శ్రీ శారదాహ్వాన పండితాయ నమః. ఈ 2 పక్క పక్క నామాలు. ఈ 2 నామాలకి యథార్థానికి వ్యాఖ్యానం ఒక్కలా కలిపి చెప్పినప్పుడే దానికి బాగా సమగ్రత వస్తుంది. వినేవారికి కూడా అంటే తెలియదని కాదు నా ఉద్దేశ్యం, బాగా విషయం అర్థం అవడానికి అవకాశం ఏర్పడుతుంది. శంకరాచార్యుల వారి జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏది అంటే, జంబూద్వీపం కస్యతే స్యాం పృథివ్యాం తత్రాప్యేతన్మండలం భారతాఖ్యం కాశ్మీరాఖ్యం మండలం తత్ర శస్తం యత్రాస్తే సౌ శారదావగధీశౌ అన్నారు. యావత్ ప్రపంచం, ఈ భూమండలం చాలా చాలా గొప్పది అన్నారు. ఎందుకు భూమండలం గొప్పది అంటే, దీనికి మర్త్యలోకమని పేరు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు 3 తెరగలో వెళ్ళిపోగలరు. ఒకటి బాగా పుణ్యం చేసుకుని దేవతల పదవుల్లో కడతారు. లేదు, బాగా పుణ్యము చేసి దాని మీద అనురక్తి లేక ఇంకా ఇంకా మంచి కర్మలు చేసి మోక్షం వైపుకి వెళ్ళాలని కోరుకుంది. వచ్చే జన్మలో ఇంకా బాగా శాస్త్రం చదువుకుని ఇంకా బాగా అనుష్ఠించడానికి వీలుగా అటువంటి తండ్రి కడుపున పుట్టి తండ్రి గురువై నడిపించేటటువంటి స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ఒక్కొక్కసారి మహాపురుషుడికి భార్య కావచ్చు, అటువంటి ఆయనకి భార్య అయిన కారణం చేత తరించిపోతారు. కాబట్టి అటువంటి భూమండలంలో అంత గొప్పది, దేవతా పదవులకు వెళ్ళచ్చు, మోక్షాన్ని పొందచ్చు, మళ్ళీ మనిషిగా పుట్టచ్చు, పాపం చేసి తిరియక్కైపోవచ్చు, ఏదైనా అవడానికి అవకాశం ఇక్కడే. అంత గొప్పది మర్త్యలోకం. మళ్ళీ ఈ మర్త్యలోకంలో చాలా చాలా గొప్పది జంబూద్వీపం. జంబూద్వీపం ఎందుకని? జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. ఈ ద్వీపంలోనే పూజగది ఉంది. యావత్ ప్రపంచానికి పూజగది భారతదేశం. కాబట్టి అటువంటి జంబూద్వీపంలో తత్రాప్యేతన్మండలం భారతాఖ్య, భారతదేశం ఉంది. భారతదేశం కర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి, యజ్ఞభూమి. విశేషించి యావత్ ప్రపంచానికి పూజామందిరం. మన ఇంట్లో పూజామందిరంలో పూజ చేసుకుని ఇల్లు